లేదేదో అన్నారు. అది ఇప్పుడు కోర్టు అదే 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 కాబట్టి దాంతోపాటు మొన్న కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ అనేది వచ్చేసరికి అన్ని పార్టీలు ఒకటైపోతాయి, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి కులాలు ప్రధానంగా ముందుకు వచ్చేస్తుంటాయి, కాబట్టి ఇది కాదనే ఒక మెసేజ్ కూడా ఆయన ఇచ్చారు. కాబట్టి ఈ విషయమే చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు అన్నట్టు ఈరోజు కొత్త దుమారం ఏదో వచ్చినట్టుంది కదా. పొన్నం బయట ప్లే చేయండి పీసీఆర్. పవన్ కళ్యాణ్ మీ పొన్నం బయట తీసుకోండి సార్. సరే బయట తీస్తారు. సో ఎలా చూడాలి సార్? దినోత్సవంగా తెలంగాణ ప్రజల వేడుకల్లో పాల్పంచుకుంటే ఎవరైనా పాల్పంచుకోవచ్చు ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ. కానీ తెలంగాణ మీద విషం కక్కి తెలంగాణ చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చెప్పి 11 రోజులు తెలంగాణ ఏర్పడితే అన్నం మానేసిన వ్యక్తి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొంటే కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ఆవిర్భావం కాకుండా నవ నిర్మాణం పేరు మీద సభ చేస్తా ఉన్నాడు. రేపు పొద్దున తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ల సామెత ఉంది, కన్నతల్లికి ముక్కు పుడుక చేయనాడు, పిన్న తల్లికి వడ్డాలం చేస్తాడనే సామెత ఉన్నది. గూట్ల రాయి తీయలేనాడు ఏట్ల రాయి తీస్తున్నాడ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవ నిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవరు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారు చెప్పుకోం. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు. అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా, రౌడీదమైనా, ప్రేమించే విషయమైనా, ఎంతమందిని నిజ జీవితమా సినిమా జీవితమా ఎన్ని చేసినా దట్ ఈస్ యువర్ ఇండివిజువల్. ఈరోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకొని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. మేము ఆంధ్రప్రదేశ్కు నేను కూడా 100 సార్లు పోయినా సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఈ విధంగా తెలంగాణ చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయన్నాక తెలంగాణ రక్తం ఉన్న ఏ బిడ్డ సినిమాలు అభిమానించినా అటువంటి వాని పట్ల ఇక్కడ సభకు పోతే కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ద్రోహం చేసినట్టే అని భావిస్తా ఉన్నా నేను. ఈరోజు క్షమాపణ చెప్పు, ప్రసంగంలో వీడికి జవాబు చెప్పు. 11 రోజులు తెలంగాణ ఏర్పడితే అన్నం తినలే అన్న ఈ వీడియోకు జవాబు చెప్పు. కోనసీమ నా చూపు పడితే ఎండిపోయిందన్న దానికి జవాబు చెప్పు. ఇలా భారతీయ జనతా పార్టీ రెమ్యునరేషన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ యాక్ట్ చేయడానికి రాలేదని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు. నువ్వు నమ్ముకున్నటువంటి కొండగట్టు అంజనేయ స్వామికి సంబంధించి ఇప్పుడు ఇది పాలక పార్టీలు అనేవి తెలంగాణ ఆంధ్ర వీటన్ని నిన్నే చెప్తున్నాయి ఏదో సందర్భం వేరే వీడియోలో. ఇప్పుడు అవసరానికి అటకెక్కిస్తాము లేదా అటక దించుతాం అన్నట్టుగా తెలంగాణ ఆంధ్ర అక్కడ ఇక్కడ అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని అక్కడ. సార్ ఇది ప్రజల మధ్య లేవు సార్. అవును, ఇప్పుడు తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని రాశారు నారాయణ రెడ్డి గారు. పాట ఎన్టీఆర్ గారు ప్లే చేశారు. ఆ తర్వాత నారాయణ రెడ్డి గారు ఏం చేశారు, తెలుగు జాతి మనది రెండుగా వెలుగు జాతి మనది అన్నాడు. నిండుగా వెలుగు జాతి, రెండుగా వెలుగు జాతి అన్నారు. కొన్ని రాజకీయ కారణాలు అనేక వాటి మధ్యలో 2 రాష్ట్రాలుగా అది ఏర్పడింది. అంతకుమించి అన్నదమ్ములుగా విడిపోదాం, ఆత్మీయులుగా కలిసి ఉందాం అన్నది అప్పుడు అందరూ ఇచ్చినటువంటి నినాదం. కాబట్టి ఈ సమయంలో ఏ పార్టీ పడితే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు ఊరికనే ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో మాట్లాడుకోవడంలో ఏమో అర్థం లేదు. అది ఏ విషయమైనా అనేక అంశాల్లో ఇప్పటికీ తెలుగు జాతి కలిసే ఉంది. గంగా నది లేకపోతే కృష్ణానది, గోదావరి నది, కృష్ణానది 2 చోట్ల పారడమే కాదు, భాషా అన్నీ కూడా నడుస్తున్నాయి. అనేక చోట్ల అనేక విధాలుగా ఉండొచ్చు. కానీ దీని ఇప్పుడు పవన్ కళ్యాణ్ రేపు వచ్చి సభ పెట్టుకుంటే ఇబ్బంది ఏముంది? ఆయన ఏం మాట్లాడతారు, మాట్లాడిన దాంట్లో ఏమైనా పొరపాటు ఉంటే, ఆయన ఇచ్చే పిలుపులో ఏమైనా పొరపాటు ఉంటే అప్పుడు తప్పకుండా దాని గురించి మాట్లాడవచ్చు. అప్పుడెప్పుడో కోనసీమ అన్నారా, సరికాదని అందరూ అన్నాము, ఆయన కూడా మళ్ళీ అన్నట్టు లేరు.
మరి ఏమన్నా రేపేమన్నా చెప్తారేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు దానికి ఒక క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఇప్పుడు ఆ సభలకు ఎవరు పోవద్దు, పోకపోతే పోరు, పోయేవాళ్ళు పోతారు. రెండోది బీజేపీ పిలుపు మీదే ఆయన ఇది చేస్తున్నారంటే అప్పుడు బీజేపీని కూడా ప్రధానంగా విమర్శించాలి కదా. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాడుకునేది తప్ప బీజేపీ గురించి ఎప్పుడు గట్టిగా పోటాడినట్టు మనం ఏమి గమనించాం. అందువల్ల ఇప్పుడు దీన్ని ఇంకొంచెం పెంచే విధంగా చేయటం. మూడవది ఆయన జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి కూడా, ఇంకా ఆయన ఎంతసేపటికి అప్పుడెప్పుడో నటుడు, సినిమా నటులు అందరూ అన్ని పాత్రలు వేస్తారు సార్. మొన్న రామారావు గారి విగ్రహం పెట్టాం, రామారావు గారి విగ్రహం పెట్టాం. రామారావు రావణాసురుడి పాత్ర కూడా వేశారు, దుర్యోధనుడి పాత్ర కూడా వేశారు. ఈ సినిమా నటులు రకరకాల పాత్రలు వేస్తారు. నిజం చెప్పాలంటే హైదరాబాద్ భాగ్యనగరం కథ మీద మటుకు పవన్ కళ్యాణ్ చాలా మంచిది, అందులో పాట కూడా పెట్టాడు. కాబట్టి పవన్ కళ్యాణ్, నేను ఇందాక కూడా మీకు చెప్తున్నా, సనాతనము మతము అట్లాంటివి వస్తే అప్పుడు ఏం జరుగుతుందో, ఆయన ఏం మాట్లాడతారు రేపు అనేది దాని గురించి చూడాలి తప్ప ముందస్తుగానే. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే కాంపిటేటివ్ రీజనలిజం, ఓ పోటీ, వాళ్ళు 2 అంటే నేను మళ్ళీ 3 అనకపోతే కుదరదు అన్నది. మొన్న కదా రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ప్రారంభించి ఇక్కడ ఎవరు ఇట్లాంటివి లేదు, అందరికి సంబంధించిన నాయకులు అని చెప్పింది. కాబట్టి పవన్ కళ్యాణ్ నిజానికి బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ రానివ్వట్లేదు అనే విషయం పొన్నం ప్రభాకర్ గమనించారో లేదో తెలియదు, మంచి మిత్రుడు నాకు. వాళ్ళు 2-3 సార్లు పోటీ చేయకుండా ఆపుతున్న పరిస్థితి ఒకవైపు, ఆయన ఏదో ఏటికి ఎదురీది వస్తున్నారు. కాకపోతే నరేంద్ర మోదీ స్వయంగా వచ్చి ప్రధానమంత్రి ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబుని కానీ హైదరాబాద్లో కలుసుకున్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందే కానీ ఏం అడ్డుకోలేదే. ఇప్పుడు ఆయన వచ్చి వాళ్ళ పార్టీ సభ పెడితే, అసలు జనసేన ఏర్పడిందే హైదరాబాద్లో కదా, రాష్ట్ర విభజనకు సంబంధించి నిర్ణయం అయిపోయిన తర్వాతే కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ రేపు పొద్దున ఏమన్నా ఇదిగో అట్లాంటి మాటలు, పొరపాటు మాటలు ఏమన్నా వస్తే వాటి గురించి మాట్లాడడం వేరు తప్ప, అసలు ముందస్తుగానే దాని మీద ఏదో దానికి అదే ద్రోహము లేదా వ్యతిరేకించాలి అటువంటివి మాట్లాడడానికి ఏమో అవకాశం లేదు. రాజకీయ పార్టీలు సహనంతో ఉండాలి పరస్పరం. రెండో అక్కడికి వెళ్తే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అంటారు, ఈయనేమో రెమ్యూనరేషన్ తీసుకుందాం అంటారు. అసలు ఏంటి అసలు ఇదన్నీ రెచ్చగొట్టడమా? అంటే ఇప్పుడు రాజకీయంగా బీజేపీ కాంగ్రెస్ 2 కూటములు, అందులో సందేహం ఉంది. ఈయన బీజేపీతో ఉన్నారు, సో రాజకీయంగా విమర్శించడం అది వేరు. రెండోది నిజంగా వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ఆ ప్యాకేజీ వివరాలు అవి కూడా బయట పెట్టొచ్చు. కానీ బీజేపీ ప్యాకేజీ వద్దని బీజేపీ రావద్దని కదా. మొన్న కూడా మేము ఒంటరిగానే పోటీ చేస్తాం జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనే బీజేపీ ప్రకటిస్తుంది. ఏం జరుగుతుందో ఇక్కడ రాజకీయ మాయాజాలం మనకి ఇంకా తెలియదు. కానీ ఒకటైతే నిజం, మొన్న కూడా నేను మీకు చెప్పాను, ప్రధాని వెళ్ళిన రోజు కూడా పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పవన్ కళ్యాణ్ జనాకర్షణను తాము ఉపయోగించుకోవాలి. అలాగే సామాజికంగా కూడా ఆ తరగతిని తమ వైపు తిప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ ఉపయోగపడతారు అన్నది. రెండో వైపున తెలుగుదేశం పార్టీ, నిజానికి వాళ్ళకి ఎక్కువ కోపం ఎందుకు రావట్లేదు నాకు తెలియదు, వస్తే వాళ్ళ మీద రావాలి కదా. ప్రధాన మద్దతుదారు ప్రభుత్వం నడిపిస్తుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం వాళ్ళు కామెంట్స్ అవి చూస్తే వాళ్ళు చాలా తీవ్ర స్థాయిలోనే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక చాలా కన్ఫ్యూజ్డ్ పాలిటిక్స్ నడుస్తున్నాయండి తెలంగాణలో. ఒక విధంగా ఎవరితో ఎంతవరకు కలుస్తున్నారు, ఎక్కడి దాకా నడుస్తున్నారు అన్నది కూడా తెలియనటువంటి ఒక పరిస్థితి. కాబట్టి పవన్ కళ్యాణ్ నిజంగా రేపు సభ పూర్తి జరిపి ఆ సభలో ఒక సంపూర్ణమైన సమగ్రమైన సందేశం ఇస్తే దాన్ని బట్టి ఆలోచించాను. నాకు తెలిసినంతలో ఆయన ఏదో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే సమస్య కొని తెచ్చుకుంటారని నేను అనుకోను. సాధారణ పరిభాషలో ఏదో ఉద్వేగభరితమైన వ్యాఖ్యలు ఇట్లాంటివి ఆయన చేస్తారు తప్పితే ఇప్పటికిప్పుడు ఏదో ఇక్కడికి వచ్చి సభ పెట్టి వ్యతిరేకత కొని తెచ్చుకోవడం అనేది అయితే జరగదు కదా. రావద్దు రాకూడదని అయితే ఎవరు అనడానికి ఏమీ లేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఏమైనా అలాంటి కార్యక్రమం తీసుకుంటుందేమో నాకు తెలియదు. తీసుకోవడం వల్ల ఉపయోగం ఏం లేదు, విధానాలను బట్టి వెళ్ళాలి తప్ప ఇంకా విభజన నాటి విషయాలు లేదా అప్పుడు మాట్లాడుకున్న మాటలు, అప్పుడు ఎవరు అన్నం తిన్నారు ఎవరు తినలేదు, ఆయన నేను ఉద్యోగానికి గురై నేను తినలేదు ఏదో అంటారు, ఇంకేదో ఇంకొకరు అందుకు అంటారు. దానికి అంతమే ఉంది. వీళ్ళందరూ అన్ని రకాల ఒకటే ఉన్నారా? ఇప్పుడు జనసేన వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేశారు సోషల్ మీడియాలో. నేను చెప్తుంది అదే, ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒక సరైనటువంటి సుహృద్భావాన్ని సమగ్ర అవగాహన ఇచ్చే బదులు ఒకరినొకరు ఉద్రేకపరచుకోవడానికి లేదా రెచ్చగొట్టుకోవడానికి పోటాపోటీగా పెట్టేస్తే ఈ మధ్యలో కాచుకొని కూర్చున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు స్థిమితంగా మాట్లాడుతున్నవాడిని కాబట్టి నేను చెప్తున్నా, ఈ సమయంలో ఇలాంటి వాటికి లోబడకుండా ఉండడం చాలా మంచిది. తెలుగు జాతి మనది,
రెండుగా వెలుగు జాతి మంది అన్న సిద్ధాంతం ఏదైతే ఒకటి చెప్పారో అనుకున్నారో దాని ప్రకారం అన్నదమ్ముల్లో విడిపోయాం, ఆత్మీయులుగా కలుస్తున్నాం అనే భావనతో వెళ్ళటమే కానీ సమయానుకూలంగా ఉద్రేకాలు రెచ్చగొట్టబడును అని ఎవరు అలా చేసినా కానీ పొరపాటు. లెట్ మీ హోప్ పవన్ కళ్యాణ్ అటువంటివి చెయ్యరు, సభ మామూలుగా జరుగుతుందని మనం భావిద్దాం. ఇంకా మూడోది కూటమి ఢిల్లీలో మోదీ ప్రభుత్వం దాని విధానాలు, దాని సరళులు అయితే చాలా అంశాలు ఉన్నాయి, వాటి మీద తప్పకుండా వ్యతిరేకత ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరన్నా వాళ్ళు అభిమానించినంత మాత్రాన ఆయన అభిమానించే మోడీ యొక్క విధానాలు అన్ని అభిమానించాలని ఏం లేదు, తప్పకుండా వ్యతిరేకించవచ్చు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ది లైన్ హీ టేక్స్. ఆయన ఏం విధానం తీసుకుంటారు, ఏం అభిభాషణం చేస్తారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప దీనికి ముందస్తుగా ఒకరిని మించి ఒకరు ఆవేశపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు, మంచిది కూడా కాదు. తెలుగు ప్రజలు కలిసే ఉన్నారు. హైదరాబాద్ మినీ ఇండియానే. హైదరాబాద్ మినీ ఇండియా అన్నాక నిన్న కాక పక్కకు పోయిన ఆంధ్రప్రదేశ్ అందులో భాగం కాకుండా ఎలా ఉంటుంది? మంత్రి గారుగా పూర్తి బాధ్యత కూడా ఉంటుంది. సార్ వైసీపీ టీడీపీ స్కామ్ వారు కేంద్రం కొత్త గేమ్స్, నిజంగా కేంద్రం కొత్త గేమ్స్ అనేది సెకండ్ పార్ట్ అనుకుంటే వరుసగా వైసీపీకి సంబంధించిన చాలా అంశాలు. ఇప్పుడు మొన్న కేఎన్ఆర్ అని ఆయన ఉన్నారు, ఆయన మీద ఇంకా కొత్త బయటకు వచ్చాయి, ఇక్కడ వచ్చాయి అక్కడ వచ్చాయి, వీళ్ళకు వాళ్ళకి సంబంధం ఉందని. రెండవది సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా పిలుస్తారు దీనికోసం, ఈ లిక్కర్ స్కామ్లో విచారించడానికి పిలుస్తారని ఒక లీక్ స్టోరో లేకపోతే సెలెక్టెడ్ లీకో అదొకటి నడుస్తుంది. మూడోది హైదరాబాద్లో భారీగా నడుస్తుంది. ఈ బొల్లా బ్రహ్మనాయుడు అనే ఆయన 1000 కోట్ల రూపాయల భూ స్కామ్ చేశారు, దీనికి సంబంధించి అధికారులు కూడా కొన్ని ఆధారాలని వాళ్ళు కూడా మీడియా కాన్ఫరెన్స్లు అవి ఇవే పెడుతున్నారు. ఈయన అప్పుడు జగన్ బాగా మద్దతు ఇచ్చారని. ఈ బ్రహ్మనాయుడు విషయం అలా ఉంచి ఇసుక స్కామ్లు, లిక్కర్ స్కామ్లో కూడా 2-3 నిందితులను లేకపోతే అనుమానితులను హైదరాబాద్కు వచ్చి అరెస్ట్ చేయడం, హైదరాబాద్లో వాళ్ళని తీసుకోవడం ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు నెమ్మదిగా ఇవి కొంతవరకు తమిళనాడు కూడా వెళ్తాయని నేను వింటున్నాను. ఈ పొరుగు రాష్ట్రాలకు కూడా ఇది వ్యాపిస్తున్న ఉదంతం మనకు ఇక్కడ కనిపిస్తుంది. సరే వైసీపీ వాళ్ళు మళ్ళీ టీడీపీ మీద కొన్ని మాట్లాడుతున్నారు, అది అలా ఉంచితే ఇప్పుడు ఈ ప్రస్తుతానికైతే నీడిల్ ఆఫ్ సస్పెషన్ ఎక్కువగా వైసీపీ వైపుకు ఉంది. అంతకంతకు ఎక్కువ వివరాలు వాళ్ళు ప్రధానంగా ఇప్పుడు డిఎస్సి మీద పెట్టారు. డిఎస్సి మనం ఎలాగో విడిగా చర్చిస్తాం అనుకోండి, వాళ్ళు అదర్వైజ్ అది నడుస్తూ ఉంది. ఇక్కడ కేంద్రం గేమ్స్ అనేది ఎక్కడ వస్తుందంటే వర్మ, గత వారంలో కీలకమైన ప్రశ్న, కేంద్రం ఏం చేస్తుంది, కేంద్రం ఎవరితో స్నేహంగా ఉంది,